డయాబెటిక్ పీపుల్ అన్నం తినాలంటే భయపడుతున్నారా? ఇవాళ నేను చెప్పిన విధంగా మీరు రోజు భోజనం చేశారు అంటే మీరు హ్యాపీగా వైట్ రైస్ తింటూనే మీ షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుకోవచ్చు. అంతకంటే ముందర బిఫోర్ హ్యావింగ్ లంచ్ నా షుగర్ లెవెల్స్ 99 ఉన్నాయండి. సో ఇవాళ నేను 150 grams of rice, 200 grams of తోటకూర and 40 grams of capsicum చట్నీ and 100 grams of curd తీసుకుంటున్నాను. ఇది అన్ని తింటే నా షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో చూద్దాం. నేను లంచ్ చేసి 2 hours అయిందండి. నా షుగర్ లెవెల్స్ చెక్ చేద్దాం. ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ నా షుగర్ లెవెల్స్ చూస్తున్నారు కదండి, 117 అంటే జస్ట్ 20 పాయింట్సే పెరిగాయండి. ఎప్పుడు కూడా మన ప్లేట్ని కార్బ్స్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఇక్కడ మీరు చూసారంటే వైట్ రైస్ యొక్క జిఎఫ్ వాల్యూ 72 to 89 ఉంది అండ్ బ్రౌన్ రైస్ ది 68, బాస్మతి రైస్ ది 50 to 58 అండ్ రెడ్ రైస్ ది 50 to 55. కొంతమంది బ్రౌన్ రైస్ ఎందుకు తినమంటారు అంటే బ్రౌన్ రైస్ కొంచెం తింటేనే మన స్టమక్ హెవీ అయిపోతుంది, సో అందుకని బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తారండి. కానీ మీరు చూసారంటే వైట్ రైస్ది అండ్ బ్రౌన్ రైస్ది ఇక జిఎఫ్ వాల్యూస్ ఇంచుమించుగా ఒకటేలాగా ఉన్నాయి. మీరు ఇక్కడ నిజంగానే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి పోషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. రెడ్ రైస్ అంటారా, అది మన వల్ల కాదండి. ఒక రోజు తింటాం, 2 రోజులు తింటాం, 3వ రోజు మన జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. పోషన్ కంట్రోల్ చేసుకున్నామంటేనే మనం ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా తిని మీ షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. All the women over there, be healthy and make your home healthy. If you like this video, please follow to my channel and please share to your friends and family who may need.